హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాయ్ ఆఫ్ సైంటిఫిక్ టెంపర్. దిస్ ఇస్ శిరీష. ఈరోజు జాయ్ ఆఫ్ మీనింగ్స్లో మనం సటిల్ అంటే ఏంటో నేర్చుకుందాం. నాట్ లౌడ్, బ్రైట్, నోటీసబుల్ ఆర్ ఆబ్వియస్ ఇన్ ఎనీ వే. అంటే అది నోటీసబుల్ అంటే గుర్తించదగినది కాదు, చాలా సున్నితమైనది, చాలా సన్ననైనది, అసలు మనం గుర్తించలేము, నోటీస్ చేయలేము, అంత గట్టిగా లేదు, బ్రైట్గా లేదు అన్నప్పుడు దాన్ని సటిల్ అని అంటారు. అంటే చాలా లైట్గా ఉంది, తర్వాత చాలా నెమ్మదిగా ఉంది, సన్నగా ఉంది అన్నప్పుడు సటిల్ అని అంటారు. ఎగ్జాంపుల్, ద రూమ్ వాజ్ పెయింటెడ్ ఏ సటిల్ షేడ్ ఆఫ్ పింక్. ఈ రూమ్లో సటిల్ షేడ్ ఆఫ్ పింక్ అని అంటే చాలా లైట్ కలర్, నోటీస్ చేయలేనంత లైట్ కలర్, బ్రైట్గా లేదు అని అంటే దాన్ని సటిల్ షేడ్ ఆఫ్ పింక్ అని అంటారు. ఇంకా స్మాల్ బట్ ఇంపార్టెంట్, చాలా చిన్నది కానీ ముఖ్యమైనది అన్నప్పుడు కూడా దాన్ని సటిల్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, దేర్ ఈజ్ అ సటిల్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ ప్లాన్స్. అంటే ఈ రెండు ప్రణాళిక మధ్య ఒక సన్నని డిఫరెన్స్ ఉంది, భేదం ఉంది, చాలా సున్నితమైనది కానీ చాలా ఇంపార్టెంట్, ముఖ్యమైనది అని అర్థం. నెక్స్ట్ ఇంకొక టైప్ ఆఫ్ మీనింగ్, అచీవ్డ్ ఇన్ ఏ క్వైట్ వే దట్ డస్ నాట్ అట్రాక్ట్ అటెన్షన్ టు ఇట్ సెల్ఫ్ అండ్ దేర్ ఫర్ గుడ్ ఆర్ క్లెవర్. అంటే ఏదైనా కానీ అది వాళ్ళు ఏదో సాధిస్తారు, వాళ్ళకి తెలివి ఉంది, చాలా మంచివారు, కానీ అది వాళ్ళు అట్రాక్ట్ చేయరు, అంటే సటిల్గా ఉంటారు. వేరే వాళ్ళని అటెన్షన్ని వాళ్ళు అట్రాక్ట్ చేయలేరు అన్నప్పుడు దాన్ని సటిల్ అని అంటారు. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. ఇప్పుడు ఏదైనా ఫుడ్ ఉంది, ఫుడ్లో చాలా డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయనుకోండి, ఇంకొక దానికి సేమ్ రెసిపీయే యూస్ చేస్తారు కానీ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. అది మనం నోటీస్ చేయలేం, కానీ ఒక ప్రొఫెషనల్ చెఫ్ ఆ సటిల్ డిఫరెన్స్ని, అంటే కొంచెం స్లైట్గా ఉన్న డిఫరెన్స్ని కూడా నోటీస్ చేయగలరు. సో ఇప్పుడు సటిల్ అంటే ఏంటో అర్థమైంది కదా. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. యాజ్ యూజువల్, ఎక్స్ప్లెనేషన్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేయండి. అప్పుడు నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు 2-3 మినిట్స్లో ఒక కొత్త వర్డ్కి మీనింగ్ తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ.